వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే పార్లమెంట్లో గద్దరగోళం నెలకొంది. విపక్షాల నిరసన నినాదాలతో మొదలైన కాసేపటికే లోక్సభ వాయిదా పడింది. నీట్, అయోధ్య విరాళాల వివాదాలపై ఆందోళనకు దిగారు విపక్ష ఎంపీలు. పేపర్ లీక్పై చర్చకు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. క్వశ్చన్ అవర్కు సహకరించాలని, అన్ని అంశాలపై చర్చకు తగిన సమయం ఇస్తామని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. నిరసనలు, నినాదాలతో సభా వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. దీంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. माननीय सदस्यों को उचित नियमों के तहत पर्याप्त समय, पर्याप्त मौका दूंगा। मेरा आपसे आग्रह है कि तख्तियां और नारेबाजी से सदन की मर्यादा नहीं बनती है। मेरा आग्रह है कि सदन का प्रथम दिन है और इस परंपरा को तोड़ना चाहिए कि प्रथम दिन सदन नहीं चलेगा। मैं हमेशा आपसे आग्रह कहता हूं कि आपको पर्याप्त अवसर, पर्याप्त समय मिलेगा। नियमों के तहत नोटिस दीजिए। सदन नियमों प्रक्रियाओं से चलता है। मैं आपको पर्याप्त समय दूंगा। अभी प्रश्नकाल है। प्रश्नकाल के अंदर नारेबाजी करना, तख्तियां लहराना उचित नहीं है। आप सब वरिष्ठ सदस्य हैं, प्लीज आपसे आग्रह है कि अपनी सीट पर बैठे। అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. పేపర్ లీక్ ఘటనలపై కేంద్రాన్ని నిలదీశాయి విపక్షాలు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులను కేంద్రం చంపేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. सर, ये स्टूडेंट का मामला है। ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है, उनके भविष्य के बारे में मैं बात कर रहा हूं। और उसके लिए आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं। वहां लाठी चार्ज हो गया है। गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.